లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయటపెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నిర్ధారించింది. నిరసన ఘటనలో పాల్గొనని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురి చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించి మ్యాజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్టులో తేల్చి చెప్పింది. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని నివేదికలో వెల్లడించింది. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని రిపోర్టులో ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం వెల్లడించింది. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయటపెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నిర్ధారించింది. నిరసన ఘటనలో పాల్గొనని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురి చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించి మ్యాజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్టులో తేల్చి చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, శివ, మనం చూస్తున్నాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి ఇది సంచలన విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లగచర్ల ఘటన దాదాపు 4-5 నెలలుగా వస్తోంది. ఆ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారన్నటువంటి ఆరోపణ పెద్ద ఎత్తున ఉంది. అదే సమయంలో ఆనాడు ఒక్క కాంగ్రెస్ మద్దతుదారు పైన కూడా కేసు నమోదు చేయలేదు అన్నటువంటి ఆరోపణ కూడా పోలీసుల పైన ఉంది. ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ మీద దాడి కావచ్చు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లగచర్ల ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆనాడు కలెక్టర్ కొట్టడం, రెవెన్యూ సిబ్బందిని తరమడం లాంటి పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. ఇదంతా మనం చూసాం. ఆ రోజు దాదాపు నవంబర్ టైంలో 2024 నవంబర్లో ఫార్మాసిటీ కోసం భూసేకరణ ప్రజా విచారణ కోసమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు అధికారులపై దాడి చేశారని కూడా కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో లగచర్ల నివాసులతో కొంతమంది రైతులు పోలీసులు అరెస్ట్ చేసి శారీరకంగా హింసించారని కూడా ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తుల బృందంలో వెల్లడైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. మొత్తం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా నిర్ధారణ అయింది. ఇంట్లో ఉన్నటువంటి గర్భవతులు కావచ్చు, అదే సమయంలో మహిళలు, వృద్ధులను చూడకుండా కూడా వాస్తవానికి ఆ యాజిటేషన్ లో సంబంధం లేని వారిని కూడా పోలీసులు హింసించి వారి మీద కేసులు నమోదు చేశారని కూడా ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ నివేదికలో వెల్లడినటువంటి పరిస్థితి మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట అరెస్ట్ చేయబడని గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్ లో కొట్టి హింసించి మెజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని కూడా ఈ రిపోర్ట్ లో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కానీ బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యం చేసుకొని ఆనాడు ఘటనలో సంబంధం లేకపోయినా కూడా పోలీసులు వాళ్ళని హింసించారని కూడా దీంట్లో కమిషన్ తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడి పైన కూడా కేసు నమోదు చేయలేదని కూడా, అరెస్టు కూడా జరగలేదని కూడా ఈ నివేదికలో వాళ్ళు అధికారులు వెల్లడించారు. ఘటనతో సంబంధం లేకపోయినా కూడా మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారుల పైన కూడా కేసులు నమోదు చేశారని కూడా ఎన్హెచ్ఆర్ దర్యాప్తు బృందం ఇందులో పూర్తి స్థాయిలో వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
మొత్తానికి ఈ 4.5-5 నెలల నుంచి ఇది పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పాల్గొనడం జరిగింది. వాస్తవానికి ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా రైతుల తరఫున వాళ్ళు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. అయితే దీని వెనుక ఆనాడు అక్కడ ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ప్రభుత్వం వల్లనే రెవెన్యూ అధికారుల మీద దాడులు జరిగాయని కూడా ఆయన అరెస్ట్ చేయడం, తర్వాత జైల్లో పెట్టడం, ఆయనతో పాటు కొంతమందిని కూడా రైతులను జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. దాని తర్వాత వాళ్ళు విడుదలయ్యారు. మొత్తానికి మహిళలతో కలిపి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్హెచ్ఆర్సీ దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కానీ కలిసి విజ్ఞాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ 4.5 నెలల నుంచి. మొత్తానికి ఈ ఇష్యూ మొత్తం కూడా పీక్ స్థాయికి వచ్చిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ గా తీసుకుంది. కేంద్రం కూడా స్పందించి ఒక దర్యాప్తు బృందాన్ని పంపింది. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో ఏం జరిగింది, ఆనాడు జరిగినటువంటి సంఘటన ఏ రకంగా ప్రేరేపితం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటని కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఈ రోజు బయటికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ 3-4 అంశాల మీదనే వాళ్ళు ప్రధానంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేసుకుని అంతా చేశారు. మూడో పాయింట్ ఏంటంటే అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనని వ్యక్తులు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా గర్భిణుల్ని కూడా చూడకుండా అలాంటి వ్యక్తులకు కేసులు పెట్టి వాళ్ళు హింసించారు, టార్గెట్ చేసి మరి పోలీసులు కొట్టారు అన్నటువంటి కూడా ఎన్హెచ్ఆర్సీ తప్పుపట్టినటువంటి అంశంగా మనం చూడాలి. ఇట్లా కొన్ని అంశాల మీద స్పెసిఫిక్ పాయింట్ గా ఈ మొత్తం లగచర్ల ఘటన మీద చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ అని ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అంటే ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నారు. ప్రజెంట్ మంత్రులందరూ కూడా దీని మీద వేరే వేరే పనులలో బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా మంత్రులు ఏ రకంగా దీని మీద రియాక్ట్ అవుతారు ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ మీద చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్హెచ్ఆర్సీ ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? కంప్లీట్ గా ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పోలీస్ శాఖ నిర్వాహకం గురించి కొంత ఘాటుగానే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందైతే అనుకోవచ్చా నరేందర్? ఖచ్చితంగా శివ, ఎందుకంటే చాలా సార్లు ఎన్హెచ్ఆర్సీ చాలా కఠినంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షంగా దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళ మీద అరెస్ట్ చేయమని కూడా ఇక్కడ కలెక్టర్ కావచ్చు మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం కూడా లేదు. బట్ దీని మీద ఇప్పుడైతే తప్పు పట్టినటువంటి అంశాల మీద మాత్రమే చెప్పింది. ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకోవాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపుతుంది, కలెక్టర్ కూడా పంపించే అవకాశం ఉంటుంది. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, కలెక్టర్ దీని మీద ఎలా తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే ఎన్హెచ్ఆర్సీ నివేదికల్లో మాత్రం ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా వీళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పే అవకాశం అయితే ఉంది. మరొకసారి ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.